ఆదాము ఆ పళ్ళు తిన్న తర్వాత సైతాను చెప్పినట్లుగా మంచి చెడులు తెలిసేటటువంటి జ్ఞానం వస్తుంది తప్ప యెహోవా చెప్పినట్లుగా చనిపోలేదు. అంటే యెహోవా అబద్ధం చెప్పాడు, ఈ ఆదాముకి జ్ఞానం రాకూడదని చెప్పి. వెంటనే అక్కడే అది మాత్రమే కాకుండా ఆ తర్వాత ఏం చేస్తాడు, వీళ్ళు మంచి చెడులు తెలిసిన వారటువంటి జ్ఞానాన్ని వీళ్ళు పొందేశారు, ఇంకా జీవవృక్షపు పళ్ళు కూడా తింటారేమో, అవి తింటే ఇక వీళ్ళకి మరణం లేకుండా మనతో పాటు నిత్యం జీవించేస్తారు అని భయపడి వాళ్ళని అక్కడి నుంచి తోట నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అంటే తనలాగా జనన మరణాలకు అతీతంగా ఉన్నటువంటి స్థితిని ఆదాం పొందకూడదు అనే ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా అసలు ఇతనికి మంచి చెడు కూడా తెలిసే జ్ఞానం కూడా ఆదాముకి వెళ్ళకూడదు, ఆ జ్ఞానం నా దగ్గరే ఉండాలి అనేటటువంటి ఈ ఉద్దేశం ఏదైతే ఉందో ఇది లోభం క్రిందికి వస్తుంది. తన దగ్గరున్న సంపద జ్ఞానం తనకి మాత్రమే సొంతం కావాలని